ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, నీకు ఎన్నోసార్లు బయటపడేటువంటి మార్గాన్ని చూపాను, కానీ నీవు మాత్రం అస్సలు వినలేదు. కనీసం దీనినైనా చేస్తావా, శ్రద్ధగా వింటావా, లేదంటే అశ్రద్ధ చూపుతావా అనేసి అమ్మవారు అయితే మనకు ఈ సందేశం ద్వారా ఏదో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని అయితే మనకు తెలియజేయాలి అని అనుకుంటున్నారండి. ఇక ఆ సందేశంలో ఉన్నటువంటి ఏం పరమార్థం దాగి ఉందో ఇప్పుడు పూర్తిగా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టు చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇప్పుడు అమ్మవారి యొక్క సందేశాన్ని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఇన్ని రోజులకు నీ యొక్క ఇబ్బందులు అన్నిటినీ కూడా నీవు బయటపడేందుకు ఒక మంచి పరిష్కార మార్గం అయితే నీకు ఒక పరిహారం ద్వారా తెలియచేయాలి అని ఈ విధంగా నీ ముందుకు వచ్చాను. ఈ రూపంలో ఈ సందేశాన్ని నీకు ఇలా చేరవేయాలి అని ఈ విధంగా నీ ముందుకు వచ్చాను. నేను అన్నిటికీ కూడా సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు నీకు ఏ విధంగా సమయం అనేది కలిసి రావాలో అప్పుడు వరకు నీవు ఖచ్చితంగా వేచి ఉండాలి. ఆ సమయం అనేది నీకు ఖచ్చితంగా ఆసన్నమవుతుంది. కాబట్టి ఆ సమయం అనేది నీకు ఇప్పటికీ కలిసి వచ్చింది. ఇన్ని రోజులు నీవు పడినటువంటి కష్టాలకు, ఇబ్బందులకు స్వస్తి చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి నీవు ఆ సమస్యలన్నింటినీ కూడా చక్కబెట్టుకొని ఆ యొక్క సమస్యల నుండి నీవు విముక్తుడివి కావాలి. మరి ఇన్ని రోజుల వరకు నీవు ఎందుకు నా ఈ విషయాన్ని తెలియచేయలేదు అని తల్లి అని నీవు నన్ను నిలదీయవచ్చు. ఎలా చెప్పను, నీవు ఇప్పటికీ చాలా మంచి బుద్ధితో మసులుకుంటూ ఉంటున్నావు. కానీ గత జన్మలో నీవు చేసినటువంటి పాపపుణ్యాలకు నీకు కర్మ ఫలాలు అనేవి నీవు మూట కట్టుకొని ఉండగా నీకు ఈ జన్మలో నీవు చేయవలసినటువంటి పరిస్థితులు అన్నిటినీ కూడా అనుభవించక తప్పదు. వాటి నుండి విముక్తి కలగాలి అని నీకు ఏ విధంగా నీకు తెలియచేయాలి. వాటి నుండి నీవు విముక్తి కలిగేంత వరకు నీకు ఏది చెప్పినా కూడా నీవు అస్సలు వినలేవు. ఆ యొక్క సమయంలో నా యొక్క సహాయాన్ని నీకు అందించాలి అని నేను అనుకున్నా కూడా నీవు అసలు దానిని పొందలేవు. నీ కష్టాన్ని చూడలేక నేను ఎన్నోసార్లు నీకు సహాయం చేయడానికి వస్తే దానిని నీవు గుర్తించలేదు సరికదా. నా మాటను కూడా నీవు పెడచెవిన పెట్టావు. ఒక్కసారి కాదు, ఇలా ఎన్నోసార్లు జరిగింది. ఇప్పటికైనా నీవు గ్రహించగలిగితే ఇకపై నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేదంటే నీకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ, నీవు ఏది కోల్పోయినప్పటికీ నీ యొక్క ఆలోచన జ్ఞానాన్ని మాత్రం నీవు ఎప్పటికీ కూడా కోల్పోవద్దు. ఒక్కొక్కసారి నీ యొక్క ప్రయత్నాలు ఏవి కూడా ఫలించకపోయినా నీకు ఎదురయ్యేటువంటి కష్టాల నుండి నీవు ఖచ్చితంగా బయటపడగలుగుతావు. కానీ ఏదో ఒక మంచి పరిహారంతో నీ యొక్క జీవితంలో నీ యొక్క కష్టకాలాన్ని అయితే ఖచ్చితంగా దానికి ఒక మార్గం పొందేటువంటి మార్గాన్ని అయితే నీకు ఖచ్చితంగా చూపుతాను. నన్ను నిజంగా నమ్మి నేను చూపేటువంటి మాటలపై నీకు ఖచ్చితమైనటువంటి నమ్మకం ఉంటే నేను చూపేటువంటి ఈ పరిహారంతో నీ యొక్క సమస్యలను తప్పకుండా నీవు తరిమివేయగలుగుతావు. నీవు ప్రారంభిస్తే నేను ముందుకు జరపగలను. అంతే తప్ప నీవు సర్వం కూడా సిద్ధం చేసి నీ చేతిలో పెట్టాలి అంటే ఏది కూడా సాధ్యం కాదు. నీకు నిజంగా నీ యొక్క సమస్యల నుండి బయటపడాలి అని ఉంటే నేను చెప్పేటువంటి ఈ చిన్న పరిహారాన్ని పాటించు. తప్పకుండా ఆ తర్వాత నీ యొక్క సమస్యలను ఖచ్చితంగా నేనే వాటి యొక్క భారాన్ని అంతా కూడా నేనే మోస్తాను. నేను చెప్పిన విధంగా చేయడం వల్ల కేవలం ఒక్క రోజులోనే నేను చెప్పేటువంటి నీ యొక్క బాధలకు మూల్యం అనేది ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరికే తీరుతుంది. దానికోసం నీవు ఈ విధంగా చేయవలసి ఉంది. అది ఏమిటి అంటే, నీవు ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని దానిలో ఒక 9 గుప్పిళ్ళు శనగలను తీసుకొని అదేవిధంగా వాటితో పాటు 9 రూపాయి నాణ్యాలను వేసి దాన్ని గట్టిగా ముడివేయాలి. ఆ మూటని పూజా గదిలో కదపనటువంటి ప్రదేశంలో ఉంచాలి. ఆ తరువాత రోజే నీకున్నటువంటి కష్టాలకు మంచి పరిష్కార మార్గం అనేది దక్కుతుంది. కేవలం 9 రోజుల్లోనే నీ యొక్క సమస్యలకు విముక్తి అనేది కలిగి నీ ఇంట ధన రాబడి అనేది పెరుగుతుంది. ఆ తరువాత ఆ మూటలోని శనగలను నానపెట్టి మరుసటి రోజు ఆవుకి తినిపించు. మిగిలినటువంటి 9 రూపాయలను నీ ధనాన్ని ఎక్కడైతే నిల్వ చేసుకుంటావో ఆ ప్రదేశంలో ఉంచుకో. ఇలా చేసిన తరువాత ఇకపై ఎప్పుడూ కూడా తరువాత నీకు ధనం అనేది, సమృద్ధి అనేది ఖచ్చితంగా ఉండే తీరుతుంది. నీకు రాబడే కానీ ఎక్కువ పోబడి అనేది ఉండదు. నన్ను నమ్మి ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఒక్కసారి ఆచరించి చూడు. తప్పకుండా
తప్పకుండా నీకున్నటువంటి ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కార మార్గం అనేది అందుతుంది. అదేవిధంగా మరొక విషయం, మరణించినటువంటి నీ పూర్వీకులకు చేయవలసినటువంటి కార్యక్రమాలను భక్తితో పూజతో స్ఫూర్తిగా దాన్ని నిర్వర్తించు. వాటితో వారికి మోక్షం అనేది కలగడం వలన వారు సంతృప్తి చెంది నీ యందు వారి యొక్క ఆశీర్వాదాలు కూడా నీకు ఎప్పటికీ కూడా కలుగుతూ ఉంటాయి. వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క తోడు బలం ఉంటే నీకు ఏది ఎదురుండదు. భగవంతుడు నీకు మానవ జన్మను ఇచ్చాడు కాబట్టి దానిని నీవు సద్వినియోగం చేసుకో. నీ యొక్క సంకల్ప బలం అనేది ఖచ్చితంగా ఉంటే నీకు నా దర్శనం అనేది ఖచ్చితంగా కల్పిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా నేను చెప్పినట్టు విధంగా నీవు నడుచుకో. నేను ఏదో ఒక విధంగా నీకు ఎదురుపడతాను. ఖచ్చితంగా నీవు దాన్ని గుర్తించగలుగుతావు. ఇక నీ యొక్క సమస్యలకు ఖచ్చితమైనటువంటి పరిష్కారం అయితే తప్పకుండా నీకు దొరుకుతుంది. నీ దుర్గమ్మ తల్లి పాదాలు సకల కష్టాలను తొలగించి నీకు సుఖాలను ఖచ్చితంగా ఏర్పరుస్తాయి. నీ ఖచ్చితమైనటువంటి సమస్యలకు, అంతు చిక్కని సమస్యలకు కూడా ఖచ్చితమైనటువంటి ఒక మంచి పరిష్కారాన్ని అయితే నీకు ఖచ్చితంగా తెలియచేస్తాను. సో చూసారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.